ఇక మన రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్ మరి ఎన్నిసార్లు పోయిన మిత్రులారా అంటే దగ్గర దగ్గర 56 సార్లు ఢిల్లీకి పోయిండట. మరి దేనికోసం పోతుండు, ఏం లాభం తీసుకొస్తుండు? తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా కేంద్ర బడ్జెట్ తీసుకొచ్చి అలసిపోయిందా, లేకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేసి అలసిపోయిందా అంటే ఇగో ఈ ఫ్లైట్ ఏదైతే ఉంది మిత్రులారా, ఈ ఫ్లైట్కి పెట్టే ఖర్చులు కూడా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సొమ్మును ఉపయోగించి ఈరోజు జల్సాలు చేసుకుంటూ ఢిల్లీ పర్యటన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఢిల్లీ పర్యటన చేస్తున్నాడు. ఎటు చేస్తున్నాడు ఇక్కడ చూడొచ్చు మీరు, హైదరాబాద్ ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్. మరి లాభం ఏందయ్యా అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు లాభం మన పెద్ద మనిషి గారికి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అయినదే, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా ఆయన జేబులకే, తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చే అప్పులు కూడా ఆయన జేబులకే. మరి రాష్ట్రానికి వెలుగబెట్టింది ఏమైనా ఉందా అంటే జీరో బడ్జెట్, జీరో కథ. చూడండి ఒకసారి, 56వ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి ఇండో యుఎస్ స్ట్రాటజిక్ ఫోరం సమావేశానికి హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. మరి ఏందో ఒకసారి చూద్దాం. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళారు. ఇవాళ ఉదయం 9 గంటలకు యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సమావేశంలో పాల్గొనున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో రైజింగ్ ఇండియాలో భాగంగా హైదరాబాద్లో ఇండో యుఎస్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్కు వచ్చే వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ అవుతున్నారు. అలాగే వారిని తెలంగాణకు ఆహ్వానించనున్నారు. మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల, స్థానిక సంస్థల ఎన్నికలు, డీసీసీల నియామకం, ఏఐసీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కు అనుకూలంగా ఉండడంతో సీఎం హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే ఇప్పుడు ఈయన ఒకటి చెప్తా నేను, ఇప్పుడు వెళ్ళడానికి గల 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈయన పదవి కూడా బీకేస్తారు. ఇక టైం అయిపోయింది కదా, టైం అయిపోయింది. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, రేవంత్ రెడ్డి 56 సార్లు ఢిల్లీకి పోయింది తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాల్సిన పెట్టుబడిలో, లేకుంటే ఉత్త కథలో కాదు. రాష్ట్రం నుంచి నెలకు 4-5 సార్లు ఢిల్లీకే పోతుండు. పోయే ప్రతిసారి 100 కోట్లకు పైగా మూటల్ని పట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో బ్యాగులు పట్టుకొని పోతా ఉన్నాడు మిత్రులారా. డబ్బులు బ్యాగులు పట్టుకొని పోతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే కుర్చీని కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? కుర్చీని కాపాడుకోవాలి. ఈ కుర్చీ ఇవాళ రేపు ఊసిపోయేటట్టుంది కాబట్టి ఈ కుర్చీని కాపాడుకోవాలి. నెక్స్ట్ సీఎం ఎవరనేది ఇక్కడ సస్పెన్స్గా ఉంది కదా. ఈ కుర్చీని కాపాడుకోవాలంటే రేవంత్ రెడ్డి ప్రతిసారి 100 కోట్ల 200 కోట్ల పట్టుకొని ఈఎంఐలు కట్టడానికి వెళ్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పదవికి ఈఎంఐ కట్టడానికి వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ ఏ ఫోరం సదస్సు ఉండదు. మరి గిన్ని సదస్సులు లెక్కన పెట్టుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న కంపెనీలన్నీ కర్ణాటకకు, ఆంధ్రప్రదేశ్కు, మహారాష్ట్రకు, మధ్యప్రదేశ్కు, ఛత్తీస్గఢ్కు తరలిపోతూ ఉంటే మరి ఉన్న కంపెనీలు ఆపే దిక్కు లేక కొత్త కంపెనీలు తీసుకొచ్చే రకమట. మన ఇంగ్లీష్కి, మనం మాట్లాడే మాటలకి ఆడికి పోయి కూడా ఇప్పుడు అనుకుందాం, ఇండోనేషియా స్ట్రాటజిక్ ఫోరం సదస్సులో రేవంత్ రెడ్డి పాల్గొన్నాడు అనుకో, ఆడికి పోయి కూడా కేటీఆర్ గురించి, కేసీఆర్ గురించి చెప్తాడు. ఈయన ఒకవేళ పెట్టుంటే అన్ని డ్రామాలు. ఇప్పుడు ఎన్నికల్లో అంత కొంత డబ్బులు మిగిలినట్టున్నాయి. ఆ డబ్బులు సగం రాహుల్ గాంధీ కట్టాలి, సగం నరేంద్ర మోడీ దగ్గర కట్టాలి, మూడోది తను దాచుకోవాలి. ఏ బ్యాంకులో దాచుకోవాలో ఆ బ్యాంకులో దాచుకునే ప్రయత్నాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తాడు. అంతే తప్ప మరి ఢిల్లీకి ఎందుకు పోతుండు, ఏం చేస్తూ ఉన్నాడు, ఏం లాభం వచ్చింది? ఎవడైనా ఈ భారతదేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉంటే ఆ 29 రాష్ట్రాల నుంచి 29 సీఎంలు ఉంటే ఆ 29 సీఎంలు ఏనాడు కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయినట్టుగా ఏ రోజు కూడా ఢిల్లీకి పోలేదు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఏనాడు కూడా ఢిల్లీకి పోలేదు. ఎక్కడైనా పోయిర్రా? ఎవరైనా పోయిర్రా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఎవరు? బీజేపీని గెలిపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అసలు బీజేపీకి ప్రాణం పోసింది ఓ లెక్కన చంద్రబాబు నాయుడు అని చెప్పుకోవాలా. ఈ చంద్రబాబు నాయుడు ఎక్కువ ఢిల్లీకి ఏ రోజు కూడా చక్కగా పోడు. నాకు తెలిసి నెలకు ఒకటేసారి అది తన ఏపీ గురించి ఏమైనా డెవలప్మెంట్ ఉంటే దాని గురించి పోతాడు తప్ప మిగతా విషయం ఏముండదు. కానీ మన ముఖ్యమంత్రి మాత్రము ఢిల్లీకి దేనికోసం పోతాడు? ఇప్పుడు రాహుల్ గాంధీ కోసము, అదేవిధంగా మోడీ గారి కోసము, రాహుల్ గాంధీ గారి కోసం, మోడీ గారి కోసం పోతూనే ఉంటాడు. నేను ఏమంటున్నా, ప్రతిసారి వెళ్ళే బదులు నువ్వు ఏమి తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రానికి, తీసుకొచ్చింది ఏమైనా ఉందా? లక్షల కోట్ల రూపాయలు, కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు
ఢిల్లీకి మరలడం జరిగింది మిత్రులారా, మీరు గమనించుకోవాలి. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఢిల్లీకి అన్లిమిటెడ్ క్రోడ్స్ అని పెట్టుకోవాలి. ఇక్కడ అన్లిమిటెడ్ క్రోడ్స్, లెక్కలేనండి కోట్లు. నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి సార్ 56 సార్లు ఢిల్లీకి ఎందుకు వెళ్తుండంటే తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే నిధులను తీసుకెళ్ళాడా ఈఎంఐ కట్టాలా, తన కుర్చీ కాపాడుకోవడానికి ఈఎంఐ కట్టాలా. ఈరోజు రాహుల్ గాంధీ తన పదవిని ఊడబీకియకుండా అధిష్టానానికి ఈరోజు ఈఎంఐ కట్టుకోవాలా. ఈరోజు బీజేపీ వాళ్ళు తలుచుకుంటే రేవంత్ రెడ్డిని తిహార్ జైలుకు పంపొచ్చు. దగ్గర 87 క్రిమినల్ కేసులు ఉన్నాయి ఈయన మీద, క్రిమినల్ కేసులు. అందులోనూ నాన్ బెయిలబుల్ కేసులు మొత్తం 74 ఉన్నాయి. ఈ అన్నిటినీ జైలుకు పోకుండా కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి బీజేపీకో మూట, ఇటు రాహుల్ గాంధీకో మూట, మిగిలినవి తన ఖర్చులకు, రెండోది తన స్విస్ బ్యాంకులో దాచుకోవడానికి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతుండు. ఎన్నోసారి 56సారి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతుండు. దేనికోసం పోతుండు? తెలంగాణ యొక్క నిధులు తీసుకురావడానికి కానీ, తెలంగాణ రాష్ట్ర యొక్క ప్రజల ఆ యొక్క అభివృద్ధి బాటల వైపు నడిపించడానికి ఏ కార్యక్రమాల కోసం కాదు, ఓన్లీ తన కుర్చీని కాపాడుకోవడానికి ఈఎంఐ డేట్ వచ్చింది. ఆ ఈఎంఐ డేట్ కోసము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఢిల్లీకి పర్యటించడం మొదలుపెట్టాడు. మళ్ళీ ఏమంటాడు, ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో ఆహ్వానించి రాజకీయ చూడొచ్చు మీరు. ఈ స్థానిక ఎన్నికల కాడట డీసీసీల నియామకము, ఏఐసీసీల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉందట. సర్వత్రా కుట్రలతోటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళిండు. ఇక మెప్పించాలా, అధిష్టానం మెప్పించాలా. చూడండి, నన్నే ప్రజలు కోరుకుంటున్నారు. మొన్న జూబ్లీ హిల్స్లో ఎగ్జిట్ పోల్స్ కూడా చూడండి, బ్రహ్మాండమైన విజయం కూడా మనమే వరించబోతున్నాము. కాబట్టి నా పదవిని ఉంచండి, కావాలంటే మీకు 100 కోట్లు కదా నేను ఇచ్చింది, మీకు 100 కోట్లు కదా, ఇక నుంచి 300 కోట్లు ఇస్తాను. ఎన్ని? 300 కోట్లు. దేనికోసం? సీఎం పదవి ఉందో దానికోసము. రేవంత్ రెడ్డి ఈఎంఐ కోసం, ఈఎంఐ కోసం సార్ గారు ఈరోజు పదే ఢిల్లీకి పోయి అలసిపోతా ఉన్నాడు. ఈరోజు పదవులు కాపాడుకోవడానికి అలసిపోతా ఉన్నాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 24 గంటలు పనిచేస్తూ ఉన్నాడు. మీకు తెలుసా? మీకు ఏం తెలుస్తూ ఉంది? ఈరోజు ధర్నాలు చేస్తూ ఉంటే, ఈరోజు మీకు ఏం రాకుండా మీరు మాకు డబ్బులు కావాలని, ఉద్యోగాలను మీరు ధర్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం 24 గంటలు పని చేస్తూ ఉన్నాడు. ఆ 24 గంటల పని ఏందో తెలుసా? ఆయన సీఎం పదవిని కాపాడుకోవడానికి ఈఎంఐ గురించి ఎక్కడి నుంచి తీసుకోవాలని రాత్రి పగలు అలసిపోతూ ఉన్నాడు. ఎక్కడ భూములు అమ్మితే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు తీసుకొచ్చి నేను కుర్చీ కోసం ఈఎంఐ కట్టుకోవాలా అని ఆడ ఉరకడానికి రేవంత్ రెడ్డి నానా రకాలుగా అల్లాడిపోతున్నాడు. ఈరోజు కుర్చీలు కాపాడడానికి నానా తంటాలు పడతా ఉన్నాడు, భూములు అమ్మడంలో తంటాలు పడతా ఉన్నాడు. 24 గంటలు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అమ్మితే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎవరికెవరు అప్పచెప్తే మనం జైల్లో వెళ్లకుండా ఉంటాము, మన పదవిని కాపాడుకునేటట్టుగా అవ్వగలుగుతామనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి 24 గంటలు ఆయన పనిచేస్తూ ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. బిడ్డ అలసిపోతుండు. ఈ విషయంలో రైతు బంధు ఇచ్చే విషయంలో అన్నిట్లో ఎట్లా ఎగ్గొట్టాలి, మనం ఎట్లా సంపాదించుకోవాలి అనే విషయంలో రేవంత్ రెడ్డి ఆలోచించి మెదడు సగం చిరిగిపోయి ఈరోజు స్ట్రెస్లో బాగా బాధపడతా ఉన్నాడు. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇకనైనా రేవంత్ రెడ్డి అర్థం చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో భూములు అమ్మాలా, తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్ళి ఢిల్లీకి ఇవ్వాలా, అంత ఎన్ని కష్టాలు. ఒక్క 2 సంవత్సరాల్లోనే 56 సార్లు ఢిల్లీకి పోవాలంటే ఆశామాష. ఈరోజు మనమే ఒకరోజు నాన్ స్టాప్గా జర్నీ చేస్తే అలసిపోతాం. అట్లాంటి ఒక నెలకు 5-6 సార్లు, 5 లేక 6 సార్లు సార్ ఢిల్లీకి పోవాలి. ఆయన ఎంత అలసిపోయి ఉంటాడో ఒక్కసారి మీరు గమనించుకోవాలా, అర్థం చేసుకోవాలా. ఈ ఢిల్లీ వ్యవహారం ఏందో మీరు ఆయన గురించి తెలుసుకొని కొంచెం మాట్లాడాలా. అంతేగాని ఏది పడితే అది రేవంత్ రెడ్డిని అనొద్దు. 56 సార్లు ఢిల్లీకి పోయినట్టే మొగోడు ఎవడైనా ఉన్నాడా భారతదేశంలో? 29 రాష్ట్రాలు 29 సీఎంలు కానీ ఏ ఒక్కడైనా 56 సార్లు ఢిల్లీకి పోయిర్రా? మన నాయకుడు పోతాడు. మన నాయకుడు, మా నాయకుడు అనేది ఉంటుంది కదా, ఆ నాయకుడు పోతుండు. బాధ ఎందుకు? ఈరోజు బాధ ఎందుకు? మీకు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. రేవంత్ రెడ్డిని అర్థం చేసుకోవాలా. జర సంపాదించుకుంటున్నాడు, సంపాదించుకొనియండి.